హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే క్యారెట్తో ఒక హెల్దీ స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేద్దాము. దానికోసం అయితే ముందుగా ఇక్కడ 4 క్యారెట్లు అయితే తీసుకున్నాను. వాటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని పైన పీల్ తీసేసేయండి. తీసేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సర్ జార్లో అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఒక కప్ అయితే వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు దాన్ని అయితే వడకట్టుకోండి ఒక బౌల్లో. ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా ఒత్తేసుకోండి. మొత్తం జ్యూస్ అయితే వచ్చేస్తుంది. ఈ క్యారెట్ పల్పి ఉంది కదండి, దీన్ని మళ్ళీ మిక్సీలో వేసేసుకోండి. ఒక కప్పు వాటర్ వేసేసి మళ్ళీ మెత్తగా అయితే పట్టేసుకోవాలి. ఒక కప్పు వేసుకొని వాటరు మళ్ళీ మెత్తగా అయితే పట్టేసి మళ్ళీ దాన్ని కూడా వడకట్టేసుకోవాలి. ఇలా మొత్తం జ్యూస్ అంతా బయటకు వచ్చేంత వరకు ఇలా ప్రెస్ చేయండి స్పూన్తో. ఇప్పుడు పొయ్యి మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్ అయితే బెల్లం వేసుకోవాలి. దాంట్లోనే ఒక పావు కప్ అయితే వాటర్ వేసుకోండి. దీన్ని మొత్తం కరిగించుకోవాలండి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే చాలండి బెల్లము. మరొక బౌల్ తీసుకొని మనం క్యారెట్ అయితే జ్యూస్ పట్టి పెట్టుకున్నాం కదా పక్కన, అదైతే వేసేసుకోవాలి. ఇక్కడ 2 కప్పులు అయితే అయిందండి జ్యూసు. దాంట్లోనే మనం పాకం పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. బెల్లం పాకం ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని అయితే కొంచెం మరగనివ్వాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో అయితే కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇక్కడ 4 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి దీన్ని. ఇలా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. దాన్ని ఇప్పుడు క్యారెట్ జ్యూస్లో వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కడుతుంది. కలుపుతూ ఉండండి. అది మొత్తం ఇప్పుడు లిక్విడ్ లాగా అయితే వచ్చేస్తుంది మొత్తం మీకు. చూడండి, దగ్గర పడుతుంది, ఇలా లిక్విడ్ లాగా వస్తుంది. కలుపుతూ ఉండండి. దాంట్లోనే కొంచెం యాలకుల పొడి వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి దగ్గర పడేంత వరకు. ఇలా కలుపుతూ ఉండండి. చాలా హెల్దీ ఐటమ్ అండి ఇది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా హెల్దీ ఐటమ్ అండి ఇది. మరొక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని బాగా కలపాలండి. ప్యాన్కి అంటుకోకుండా ఉండేంత వరకు కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా రావాలండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక ప్లేట్ తీసుకొని దానికైతే నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకొని దీన్ని మొత్తాన్ని ఆ ప్లేట్కి వేసుకొని మన బర్ఫీలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవచ్చండి. చల్లారాక ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసి చల్లార్చుకోండి. చల్లార్చిన తర్వాత కట్ చేసుకోవాల్సిందే. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసేసుకొని తినేయడమేనండి.
నోట్లో అలా వేసుకోగానే అలా కరిగిపోతుంది స్వీట్ అయితే ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.